హాయ్ అండి. బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో సింపుల్గా అయితే చెప్తానండి. ఇదిగోండి ఇలా మనం ఫోల్డింగ్ మీద వేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని వేసిన తర్వాత హైటు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని ఇప్పుడు ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజు ఇది 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ వచ్చినప్పుడు మనం 3.5 ఇంచెస్ చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ లూజ్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికైతే మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కిందకి డౌన్కి ఆర్మ్ లూజ్ని ఈ విధంగా మార్క్ చేసి ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ ఖర్చులోనికి ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఇలా కిందకి డౌన్కి ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కత్తిరితో కటింగ్స్ అయితే పెట్టేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసి ఈ ఖర్చు దగ్గరికి ఇలా టేప్ని పెట్టేసి ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి 3/4 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని టేప్తో అటు ఇటు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ ఇటు 2 సైడ్స్ ఎందుకంటే రాని వారి కోసం అయితే ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.